పేరట మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పిల్లరా, దేవుడు మనలను ప్రేమించి మరి యొక్క పునరుత్థాన దినములోనికి మనల్ని ఆయన ప్రవేశపెట్టి ఉన్నారు. దేవుని సన్నిధిలో ఉన్న మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు మన హృదయాలు ఎప్పుడైతే తెరవబడతాయో ఆ వాక్యము మన జీవితంలో ఫలిస్తుంది. పిల్లరా, మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతూ ఉంటున్నప్పుడు దేవుడు మన పట్ల ఒక ఉద్దేశము కలిగి ఆ ఉద్దేశంతో ఆయన మన వైపు చూస్తూ ఉన్నప్పుడు మనము ఎలాగున ఆయన సన్నిధిలో ఉంటున్నామో అనే విషయాన్ని మనము ఆలోచన చేయాలి. ఈరోజు పిల్లరా, దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు ఒకప్పుడు మన ప్రార్థనా జీవితాలు ఇప్పటి మన ప్రార్థనా జీవితం చూస్తూ ఉన్నప్పుడు ఒకవేళ ఎవరైనా తమను తాము పరీక్షించుకుంటే మన యొక్క ఆత్మీయ జీవితం చాలా దిగజారిపోయిన స్థితినే మనం చూస్తాం. అంటే ఒక శక్తివంతులుగా పిలువబడిన మనము శక్తిహీనులుగా మారిపోతూ ఉన్నాం. అయితే మనందరికీ కూడా తెలిసిన మాటను ఒకసారి మనం ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనము చదువుకుందాం. మోషే నన్ను పంపిన నాడు నాకు ఎంత బలమో నేటి వరకు నాకు అంత బలము. యుద్ధము చేయుటకు గాని వచ్చుచు పోవచ్చుటకు గాని నాకు ఎట్లు బలము ఉన్నది. ఇది కాలేబు తన కొరకు తాను ఇచ్చుకుంటున్న సాక్ష్యం. నాకు 85 సంవత్సరములు. ఇది చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. 85 సంవత్సరాలు అంటే చాలా కురువృద్ధుడు. మన భారతదేశంలో, అదే పాశ్చాత్య దేశంలో అయితే వృద్ధుడు అంటారు, కానీ మనకైతే కురువృద్ధుడు, నడుము వంగిపోతుంది. ఇంకా ఈ రోజు రేపా అని ఎదురు చూస్తాం. కానీ ఎన్ని సంవత్సరాలు అండి? 80 సంవత్సరాలు. అయితే ఎక్కువ కాలం నేను బతికడానికి మనమే వెంటనే చెప్పేసుకుంటున్నాం కదా. ఈ నటుడు 40 సంవత్సరాల క్రితం నేను ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా నేను అలాగే ఉన్నాను. ఈ వాక్యం నేను ఈరోజు మీకు చెప్పడానికి కారణం ఏంటంటే, నేను సిద్ధపడిన వాక్యం వేరు. తెల్లవారి ఎక్కువ దర్శనాన్ని నేను చూశాను. ఏంటి ఆ దర్శనం అంటే, నా ఇంటి గేటు ముందున ఒక కొత్త సైకిల్, రైన్ కోట్, క్యాప్ గేట్ మీద పెట్టారు. సైకిల్ నాట పెట్టారు. నేను సడన్గా చూసేటప్పుడు ఏంటి సైకిల్ కనబడుతుంది, కొత్త సైకిల్, టైర్లు మెరిసిపోతున్నాయి. ఒక వ్యక్తి లోపల నుంచి వచ్చి ఒక పాస్టర్ గారు తీసుకొచ్చి మీకు ఇచ్చారంటే మీ కొరకే, ఖచ్చితంగా చెప్తున్నాడు, మీ కొరకే. ఆయన ఎవరికి ఇవ్వడు, చాలా మంది పేదలు ఉన్నారు. ఆయన నాకు సైకిల్ ఇప్పుడు అవ్వట్లేదు కదా, నేను సైకిల్ అలా తొమ్మిది ఎక్కడ తెచ్చాడు, ఏమో మీ కొరకు ఎదురు చూస్తున్నాడు మీకు ఇవ్వాలని. తర్వాత దానికి ఒక ఆలోచన చేస్తున్నాను. ఆలోచన చేస్తూ ఉంటే బస్సులో మనం సువార్తకి వెళ్తున్నాం. మనకు ఎదురుగా ఒక బస్సు క్రాస్ చేస్తుంది. అందులో ఎలా ఉన్నారంటే మెట్ల మీద కూడా కూర్చొని ఉన్నారు. కిటకిటలు ఆడుతుంది ఆ బస్సు. మన బస్సులు చూసి ఆ బస్సులో ఆపారు. చాలా మంది ఎదురు దిగారు. నేను అడుగుతున్నాను, ఈ క్రిస్టియన్స్గా ఉన్నారు, అమ్మ మీరు ఎక్కడికి వెళ్తారు? సువార్తకి వెళ్తున్నాం. ఇప్పుడు మళ్ళీ మేము వెళ్ళేదానికి మన కాంపిటీషన్లో ఉన్నారు వీళ్ళు ఎక్కడ సువార్తకు వస్తున్నారంటే, వారు అంటున్నారు మేము కాకినాడ నుంచి సువార్తకు వచ్చాము. కాకినాడ నుంచి ఇంత దూరం సువార్తకు వచ్చారా? మేమే ఏదో పెద్ద వెళ్ళిపోతున్నామని గర్వపడిపోతుంటే మీరు కాకినాడ నుంచి వచ్చారు. మేము ఎప్పుడు వెళ్తారు మీరంటే, రేపు ఉదయాన్నే వెళ్తాం. రేపు ఆదివారం కదంటే ఉదయం 9 గంటలకల్లా కాకినాడలో ఉంటాం, 10 గంటలకల్లా చర్చిలో ఉంటాం మేమని చెప్తున్నారు. వాళ్ళు దేవుని స్థుతిస్తున్నారు. అది ఎంత ఆనందంగా ఉన్నారు. నాకు అప్పుడు అనిపించింది కలనే, ఓయ్ వీళ్ళు మనకన్నా చాలా స్వార్థ చేసేవాళ్ళు ఉన్నారు. ఒకసారి ఆ విషయం చాలా ఆలోచన చేశాను. ఏంటి ప్రభా, ఏంటి ఆ కళ?
అని ప్రార్థనలో నేను అనుకున్నప్పుడు కొన్ని తలంపులు ఆలోచన పరిశుద్ధాత్మ వచ్చేది ఏంటంటే సైకిల్ అనేది కూడా ఒక ప్రయాస, కష్టపడి తొక్కాలని. ఆ రైన్ పుట్టింది అక్కడ. సమయ అసమయాలలో కూడా దేవుని పనిలో ఉండాలి. మూడవది సువార్త భారాన్ని కలిగి చూసావా. నువ్వే అనుకుంటున్నా కానీ నేను చాలా మంది నా పని చేసేవారు ఉన్నారు. మీరేదో మీరు పొంగిపోతున్నారు. మన బస్సులో సగం మంది ఉన్నారు, వారి బస్సు అంతా ఉన్నారు. నాకు చాలా చాలా విషయాలు దీన్ని బట్టి నేను నీకు చెప్పకూడదు కానీ అర్థం చేసుకోగలిగాను. నేను సంఘ స్థితి ఎలా ఉందో, సంఘం ఎంత అనుకూలంగా వెళ్ళిపోతుందో నాకు అది చేసినప్పుడు ఆలోచిస్తే చాలా సిగ్గనిపించి, దేవా నేను చెప్పబోయే వాక్యం ఎంచుకోవడం అంటే నాకు ఎందుకో కాలేదు. దేవుడు చూపించాను. ఒకసారి నిజంగా పిల్లల మనం చేసే చిన్న పనికి మనం చాలా ఎంత ఉండిపోతున్నామో. నిజమే, నేనేమనుకున్నానంటే నేను చాలా బాధపడుతున్నాను. రేపు ప్రార్థనలు మనకు 3 రోజులు ప్రార్థనలు పెట్టాం. ఆ 3 రోజుల ప్రార్థనలకి నేను బాధపడుతున్నాను. ఎందుకు పెట్టానని బాధపడుతున్నాను. ఎందుకంటే చాలామంది తెలిసిన చాలామంది ఊళ్ళో వెళ్ళిపోయారు. కైలాసపురం అయితే చాలామంది సగానికి సగం మంది రేపు కొంతమంది వెళ్ళిపోతున్నారు, చాలామంది ఊళ్ళో వెళ్ళిపోతున్నారు. అంటే ప్రార్థన బోధన వాడు కదా, మామూలు వేరే వరకు నేను మాట్లాడతాను. ఇక్కడ కూడా చాలా మంది ఊళ్ళకి వెళ్ళిపోతున్నారు. ఇంత కష్టపడి ప్రయాసపడి ఒక గొప్ప దైవజనం తీసుకొచ్చి ఇంత ఖర్చు పెట్టి ఇంత చేస్తే మీరు ఆత్మీయంగా ఎదగకపోతే దేనికి ఎందుక నేను తొందరపడుతున్నానా అని చాలా కొంచెం బాధతో నిద్రపోయాను. ప్రభు చూపిస్తాడు ఏంటంటే ప్రజలు ముగ్గురు, నీ ప్రయాస మాత్రం నువ్వు పడవలసిందే. నాతో మాట్లాడింది అదే. పిల్లరా మీరు ఎవరు వింటారో ఎవరు వినరో అనేది అది అనవసరం. కానీ అంటే ఎంత భయానకమైన పరిస్థితి అంటే సంఘం ఆత్మీయంగా ఎదిగితే కొద్దీ ఈరోజు దిగజారిపోతున్న పరిస్థితి. ఇక్కడ 40 సంవత్సరాల క్రితం ఎలాంటి బలమును అయితే కలిగి ఉన్నాడో అంటాడు, నాకు ఆ 40 సంవత్సరాల తర్వాత కూడా నేను ఇదే బలాన్ని నేను కలిగి ఉన్నాను. అంటే తన ఆత్మీయ జీవితంలో తను ఎలా ఉన్నాడంటే ఒక మంచి ప్రార్థనా పరుడు. నేను శారీరకమైన బలముల గురించి నేను మాట్లాడడం లేదు, కానీ మీ ఆత్మ సంబంధమైన బలముల గురించి ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నాను. పిల్లరా, దేవుడు ఎలాంటి ఉద్దేశములు మన పట్ల ఆయన కలిగి ఉన్నాడు. ఒకసారి యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. 22వ అధ్యాయము 31వ వచనాన్ని చూద్దాం. కొంచెం గట్టిగా చదవాలి, స్పష్టంగా చదవాలి ఎవరైనా సరే. ముప్పై వచ్చి చదవము. 30 నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడు ఎవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. దేవుడు వెతుకుతూ ఉంటే ఒక్కరు కూడా కనబడలేదు. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. దేవుడు ఆశపడుతున్నాడు, దేవుడు ఎప్పుడైనా నాకు కనబడతాడు. వీళ్ళకి పరిచర్య గురించి కాదు, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఎన్నుకొని ఆయన ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన ప్రార్థనా పరులుగా మిమ్మల్ని చెయ్యాలని, ప్రార్థించే వారిగా మిమ్మల్ని చెయ్యాలని ఆయన ఆశపడుతున్నాడు. సరే, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మన అన్నిటి గురించి నేను మాట్లాడట్లేదు.
క్రైస్తవ సమాజముల గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఈ యెహెజ్కేలు గ్రంథాన్ని చూస్తున్నప్పుడు ఒకసారి 25వ వచనాన్ని చూద్దాం. అందులో ప్రవక్తలు కుట్ర చేస్తూ ఉన్నారు. ప్రవక్తలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 26వ వచనం చూద్దాం. దాని యాజకులు నా ధర్మశాస్త్రాన్ని నిరాకరించుదురు. యాజకుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 27వ వచనాన్ని చూద్దాం. అధిపతులు లాభము సంపాదించుకున్నకై వారు ఎలా ఉన్నారంటే తోడేళ్ల వలె ఉన్నారు అంటాడు. ఇక్కడ అధిపతుల గురించి చెప్తూ ఉన్నాడు. వీళ్ళరా 29వ వచనంలో మరియు సామాన్య జనులు బలాత్కారము చేయించు దొంగలించుదురు. ఏమైపోయారంటే సామాన్య జనులు దొంగలు. అంటే ఈ ప్రజలు 4 గుంపులు చేశాడంట ఆయన. యాజకులు పాడైపోయారు, అధిపతులు పాడైపోయారు, ప్రవక్తలు కూడా పాడైపోయారు. ప్రవక్తలు అంటే ప్రవక్త అనగా దేవుని నోరు. ఎందుకంటే దేవుడు వారి ద్వారా మాట్లాడేవాడు. ఇక్కడ వీరు పాడైపోయే పరిస్థితిలో ఉంటున్నప్పుడు యాజకులు ఏమైపోయినారంటే వారు ధర్మశాస్త్రాన్ని నిరాకరించారు. వారట పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకుంటూ జనులకు నేర్పరు. నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు. వారి మధ్య నేను దూషింపబడుచున్నాను అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంటే వారు ఎలాగైపోయారంటే లోకముతో రాజీ పడిపోయారు. లోకంతో రాజీ పడిపోయారు. ఇది కేవలం యాచకుడంటే యాచకుడే కాదు, ప్రతి ఒక్క వ్యక్తికి ఈరోజు ఏమైపోయాడంటే రాజీ పడిపోతున్నా, లోకంలోనికి వెళ్ళిపోతున్నా, లోకంలో వెళ్ళి పతనం అయిపోతూ ఉన్నాం. కానీ దేవుని యొక్క ఆశ ఏంటి అంటే ఆయన అంట వెతుకుతూ ఉన్నాడంటే ఈరోజు మనల్ని ఆయన ఎలా ఉండమంటున్నాడు ఆయన. చూద్దాం ఒకసారి లేవికాండము 20వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దాం. లేవికాండము 20వ అధ్యాయం 26వ వచనం. యెహోవా అను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్య జనులలో నుండి మిమ్మల్ని వేరుపరిచితిని. హల్లెలూయా. ప్రియులారా, మన గురించి ఆయన ఏమంటున్నాడంటే నేను పరిశుద్ధుడను, మీరు నాకు పరిశుద్ధంగా ఉండాలి. దేనికంటే నేను అన్య జనులలో నుండి నేను మిమ్మల్ని వేరుపరిచాను. మీరు ఎవరు అంటే ఇది ఒక ప్రత్యేకమైన జనాంగం మీరు. ఈరోజు ప్రియులారా, ఆ ప్రత్యేకమైన ప్రజలు ఎలా అయిపోయారంటే వారు పాడైపోతున్నట్లుగా కనబడుతున్నారు. అంటే అపవిత్రమైనది తీసివేసి పవిత్రమైన దానిలో మనం మారకపోతే, మనం పరిశుద్ధపరచబడకపోతే దేవుడు మన పట్ల ఆయన ప్రణాళికను ఏమాత్రం కూడా ఆయన నెరవేర్చడం, అందులో సందేహం లేదు. ఈరోజు దేవుడు ఆయన వెతుకుతున్నది ఏంటంటే ఎవరైనా ఒక్కడైనా నాకు కనబడతాడా అంటే ఆశ్చర్యంగా ఒక్కడు కూడా కనబడలేదు. ఎంత భయంకరమైన విషయం చూడండి. ఈరోజు దేవుడు ఎంతగానో వేదంతో ఉంటున్నప్పుడు పిల్లలు ఆయన ఆశను తీర్చేవారు ఈరోజు లేదు. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో పిల్లల మానవుడు జీవిస్తున్నాడు. అయితే ఆయన అంటున్నాడు ఒక్కరు నాకు కావాలి. ఎలాంటి వారంటే బద్దలైన సందులలో, బండ సందులలో నిలవబడేవారు పిల్లరా ఆయనకు కావాలండి. బద్దలైన సందులలో ఎవరైతే నిలబడతారో ఆ బద్దలైన సందుల్లో నిలబడేవారు ఈరోజు దేవునికి కావాలి. ఈరోజు దేవునికి వారు అవసరం పిల్లరా. అంటే ఒకటి చూడండి, ఈరోజు నేను ఒక ప్రార్థన భారం మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే దేవుడు నాకు పెట్టిన భారం ఒక ప్రార్థన. ప్రార్థన అనేది ఎలాంటిదంటే పిల్లరా, ప్రార్థన అనేది సాతాను దుర్గములను పడగొట్టేది. హల్లెలూయా. బలమైన సాతాను దుర్గములను కూలగొట్టేదే ప్రార్థన. ఈరోజు పిల్లలు ఆ ప్రార్థనా పరులుగా మార్చబడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అయితే పిల్లరా, ఈరోజు ఒక బాధ్యత మన మీద ఉంది. మనం చాలా సార్లు ఈ వాక్యాలను ధ్యానం చేస్తాం, విన్నాం మనం ఎన్నోసార్లు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి పిల్లరా తన సేవకుల ద్వారా తను మాట్లాడుతున్నప్పుడు ఎందుకు
మాట్లాడుతున్నాడు అనేది మనం ఒకసారి గ్రహించాలి పిల్లలు. ఎందుకంటే మనకు ఒక బాధ్యత కలిగిన వారు, మనకు ఒక భారం ఉన్నది. ఏమిటి ఆ భారం? ఎందుకంటే ఒక వ్యక్తి ఎలా ఉండాలి అంటే పిల్లరా చూడండి, ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం, ఈ పట్టణాన్ని మనం చూస్తున్నాం. ఈ పట్టణంలో ఇంచుమించు 40 లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఈ 40 లక్షల ప్రజలు ఎలాంటి స్థితిలో ఉన్నారంటే వీళ్ళు చాలా భయంకరం. ఇవి చూడండి, ఇప్పుడు ఈ 3 దినాల్లో వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు దేవుని యొక్క ఉగ్రత అనేది ఏమవుతుందంటే వారి మీదకి వస్తుంది. అక్కడ రాయబడిన మాట వర్షము కురియడం లేదు అన్నాడు. యాజకులను బట్టి వర్షము కురియడం లేదు, ఏమీ కురియడం లేదు, కరువులు, భయంకరమైన పరిస్థితి, దేవుని యొక్క ఉగ్రత. చూడండి, ఈ మహాపట్టణం గురించి ఆలోచిద్దాం. ఎక్కడికి వెళ్ళదు. ఈ పట్టణంలో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఉగ్రత రాకుండా ఇది ఆపాలి. ఎవరు ఆపుతారు? కాపల్లా చాలా మంది ప్రార్థన పరులుగా లేరు, చాలా మంది చల్లారిపోతూ ఉన్నారు. ప్రవక్తల సరైన స్థితిలో లేదు, అబద్ధ ప్రవచనాలు, దేవుడు వారికి బయలుపరచకపోయినా బయలుపరిచేయడని చెప్తున్నాను. చాలా మంది పొట్ట కొరకు బ్రతుకుతున్న ప్రవక్తలు చాలా మంది ఉన్నారు. పిల్లరా, అలాంటి వారు దేవునికి వద్దు. మరి ఎవరు కావాలి? సామాన్య జనులు కావాలి. మరి సామాన్య జనులు ఏమైపోయారంటే వారు దొంగలుగా మారిపోయారంట, వారు మాట విననే వారికి అయిపోయారంట. అయితే ఈ సామాన్య జనులు అంటాడు, నాకు ఒక్కడు ఎవరైనా నాకు కనబడితే వారి ద్వారా నేను రక్షిస్తాను. ఈరోజు ఈ పట్టణం యొక్క బాధ్యత, ఈ పట్టణం యొక్క క్షేమం ఎవరి చేతుల్లో ఉందో చెప్పనా? కలెక్టర్ గారి చేతిలో లేదు, పోలీస్ కమిషనర్ చేతిలో లేదు, కానీ ఎందుకు పనికిరాని మన చేతిలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పిల్లలు మీరు అనుకోవచ్చు, నేనేం చేయగలనండి, నేను సామాన్య వ్యక్తిని అనుకుంటే కాదండి. దేవుడు నీకు ఒక భారాన్ని పెట్టాడు. దేవుడు ఎప్పుడునండి ఎవరినైనా దేవుడు వాడుకుంటాడండి. పిల్లల చూడండి, ఈ అన్ని జనాంగం ద్వారా ఈ ఉగ్రతను ఆయన తీసివేయడు, కానీ తన బిడ్డల ద్వారానే. పిల్లరా, ఒక వ్యక్తి ఒక ఉగ్రతను ఆపే వ్యక్తిగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు తన ప్రణాళికను నెరవేర్చుకుంటాడు. సార్, సంఖ్యాకాండాన్ని మనం చూద్దాం. 16వ అధ్యాయాన్ని మనం చూస్తే ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఈ 16వ అధ్యాయంలో పిల్లరా దేవుని యొక్క ఉగ్రత ఇశ్రాయేలీయుల సమాజం మీదకి వచ్చేసింది, చాలా భయంకరంగా. ఎందుకంటే ఆ ప్రజలు మోషేకి అహరోనుకు విరోధంగా మాట్లాడారు. ఈ భయంకరమైన ఉగ్రత వచ్చినప్పుడు పిల్లరా ఏం జరిగిందంటే మోషే అహరోను అడ్డుపడ్డారు. అడ్డుపడి మోషే ఏం చెప్తున్నాడంటే ఒకసారి 46వ వచనాన్ని చూద్దాం. అప్పుడు మోషే నీవు దుపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము, కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరును, తెగులు మొదలు పెట్టినని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజము మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలు పెట్టి ఉండెను. చాలా పిల్లరా, మోషే అంటున్నాడు అహరోను, నువ్వు అర్జెంటుగాని ధూపార్తిని తీసుకొని బలిపీఠం నిప్పులతో నింపి ధూపం వేసి వేగంగా నువ్వు వెళ్ళు. దేవుని ఉగ్రత ప్రారంభమైపోయింది. ఈ ఉగ్రత ఆపాలి. అహరోను చిన్నోడు అయినా ఏమండి, ఇంచుమించు మోషే 80 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రయాణం ప్రారంభమైంది, ఇశ్రాయేలీయులకు విడుదల. అప్పటికి చాలా సంవత్సరాలు అయిపోయింది, పోనీ ఒక 100 సంవత్సరాలు అనుకుందాం. అహరోను అతనికన్నా పెద్దవాడు కదండి. ఏంటి, నా పర్సు కానీ ఎవరైనా తీసుకొని పారిపోతుంటే నేను పరిగెత్తలేను, కోల్పోయిందని ఊరుకుండిపోతాను. కానీ నేను అలా కాదు, దుపార్తిని పట్టుకున్నాడట, ఆ ముసలివాడు పరిగెడుతున్నాడట. అక్కడ రాయబడిన మాట సమాజం మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు ఆలస్యం చేయలేదు. నాకెందుకులే, నేను ఇంటికి వెళ్ళి భోజనం చేసి నిదానంగా నెమ్మదిగా వెళ్తాను అనుకోలేదు. అయినా నేను వృద్ధుడిని కదా, దేవుడికి తెలియదా నేను నెమ్మదిగా వెళ్తాననుకో, నడుచుకొని నెమ్మదిగా వెళ్ళలేదు. ఒక ఆతృత. ఎందుకంటే ప్రజలు అక్కడ ఏమైపోతారండి, చనిపోతారు. ఎంతమంది చనిపోయారు తెలుసు? నాకు వెళ్ళేటప్పటికి 14,700 మంది ఆ తెగులు చచ్చిపోయారు.
14,700 మంది మాట్లాడకాలండి. క్షణం ఆలస్యం చేస్తే 100 కొద్ది పిట్టలు రాలిపోతున్నారు. అక్కడ దేవుని ఉగ్రత వచ్చేసింది. ఈ ఉగ్రత అహరోను ఒక్కడే ఎలా ఆపేట ఆయన 48వ వచనము, అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్య నిలవబడగా తెగులు ఆగెను. హల్లెలూయా. బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి మధ్యలో. ప్రియ సంగమా, ఈరోజు సంఘానికి దేవుడు పెట్టిన భారం ఏంటో తెలుసా? ఈ లోకము చచ్చిపోయింది. జీవించున్న పేరు కాదు కానీ మీరు మృతులు. ఈ మృతుల మధ్యలో మనం నివాసం చేస్తున్నాం. మనం జీవము కలిగి ఉన్నాం. ఎందుకంటే మనము సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఆయన ఏమంటున్నాడు? సజీవులే కదా నిన్ను మహిమపరుస్తారు అని. పిల్లరా, ఆ సజీవుడైన దేవుడును పిల్లరా మనం ఆరాధన చేస్తున్న మనము సజీవులము. ఈ రోజు సజీవులకి ఈ చనిపోయిన వారికి మధ్యలో నిలబడి మనం చేతులెత్తి ప్రార్థనలు ప్రతిష్ఠించినట్లు అయితే ఈ లోకం మీదకి ఉగ్రత రాకుండా మనం ఆపగలము. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఈ లోకం మీదకి, ఈ పట్టణం మీదకి, నీ దేశం మీదకి ఉగ్రత రాకుండా ఉండాలంటే దానికి కారణం ఎవరో తెలుసా? నీవు మాత్రమే. నువ్వు ఒక సామాన్యమైన జనాలు కావచ్చు, కానీ దేవుడు నీ పట్ల ఒక భారమును పెట్టి ఉన్నాడు. ఇక్కడ పిల్లలు మనం చూస్తున్నప్పుడు ఒక వృద్ధుడు ఆయన ఏం చేశాడంటే పరుగులు పెట్టుకొని వెళ్ళినాడండి. ఆయన అహరోను ఆలస్యం చేయలేదు. అతను ముసలివాడు అయినప్పటికీ కూడా పరుగులు పెడుతున్నాడు. పిల్లరా, నిజమే, దేవుడు శిక్షించబోయేటప్పుడు శిక్ష తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన చేస్తాడు. అదే దేవుని ప్రేమ. హల్లెలూయా. పిల్లరా, దేవుడు శిక్ష ఎప్పుడైతే ఇస్తున్నాడో దాన్ని తప్పించుకునే మార్గాన్ని వెంటనే చూపిస్తాడు ఆయన. నీ దేవుడు కఠినాత్ముడు కాదు. నిజంగా పిల్లరా, దేవుని యొక్క ప్రేమ చూస్తూ ఉన్నప్పుడు ఈ ప్రజలు నాశనం అయిపోతున్నారు. ఈరోజు ఎక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి? ఏవి ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. 4 గంటలు 5 గంటలు ఉపవాస ప్రార్థనలు, ఏదో వారానికి ఒక రోజు ఉపవాసం ప్రతిష్ఠిస్తున్నాం. కానీ రోజు ఒక దినాలు 3 దినాలు 7 దినాలు 10 దినాలు ఉపవాసములు ప్రతిష్ఠించి అంగలార్చే అనుభవం ఈరోజు మనకుందా? ఒకవేళ ప్రార్థన చేసినా నీ స్వార్థం కొరకు నువ్వు ప్రార్థన చేస్తావు. నీ పిల్లల కొరకు చేసుకుంటావు, నీ భర్త కొరకు చేసుకుంటావు, ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేయవు. ఒకవేళ ఇతరుల కొరకు చేయాలన్నా దానికి ఇచ్చే ప్రాధాన్యత అరగంటకు మించి నువ్వు ఇవ్వవు. కానీ నీ 5 గంటల ప్రార్థనలో 4.5 గంటలు నీ కుటుంబానికి ఇస్తావు, అరగంట ప్రార్థన నువ్వు ఇతరుల కొరకు ఇస్తావు. ఎలాగో నువ్వు ఆస్వాదించుకుంటావు. ఈ రోజు నుంచి నీ ప్రార్థన విధానం మార్చు. నాశనం అయిపోతున్న జనాంగం కొరకు అంగలార్చు. నీ కొరకు దేవుడు చూసుకుంటాడు. నీ యొక్క ఆశను తీరుస్తాడు. నీ వేదన తెలుసు ఆయనకి, నీ పరిస్థితి మొత్తం ఆయనకి తెలుసు. ప్రియులారా, దేవుడికి ఎలాంటి వారు కావాలంటే నీ స్వార్థం కొరకు నువ్వు ప్రార్థించేవారు కాదు. ఆయన కావాల్సిందే ఇతరుల కొరకు స్వార్థం లేకుండా ప్రార్థించేవారు ప్రియులారా దేవునికి అవసరం. దేవుడు ఎలాంటి వారిని ఆయన కోరుకుంటున్నాడో ఇర్మియా గ్రంథం ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుతూ చూచి తెలుసుకొనుడి. చూడండి, న్యాయము జరిగించుచు నమ్మకముగా యత్నించుచున్న ఒకడు నీకు కనబడిన ఎడల నేను దానిని క్షమించుదును. ఎవడైనా ఒక్కడు నాకు కనబడితే నమ్మకస్తుడు కావాలి. ఈరోజు దేవుని యొక్క పిల్లరా వేదన ఏంటో తెలుసా? నమ్మకస్తులు లేకపోవడం వల్ల. నమ్మకస్తులు లేరు, మాట వినేవారు లేరు, మాట వినడం లేదు ఎవరు కూడా. వారు తలుచుకున్నదే జరిగిస్తున్నారు కానీ మాట వినడం లేదు. దేవుడు చూడండి, ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని బలవంతంగా ఏది కూడా వారి మీద రుద్దడు. ఆయన నీకు ఇష్టమైతేనే ఆ కార్యం జరుగుతుంది, నీకు ఇష్టం లేకపోతే మాట్లాడు. నాకు దర్శనాన్ని చూపించాడు, నాకు సువార్త చేయడం ఇష్టం, ప్రార్థన పెట్టడం ఇష్టం, ప్రార్థన చేయడం ఇష్టం, దేవుడు చూపిస్తాడు నువ్వు ఇంకా భారం కలిగి ఉండు అని. ఒక దేని మీదైతే మనం ఆశను కలిగి ఉంటామో ఆ ఆశను ఆయన తీర్చేవాడు. పిల్లరా, ఇక్కడ అంటాడు నమ్మకస్తుడు. చూడండి, యెషయా మనకి తెలుసు. యెషయా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు.
ఆయన కాలు నిప్పుతో తీసుకొచ్చి పెదవులు కాల్చాడు, అన్ని అయిపోయి. ఇప్పుడు యెషయా ఎలాగున్నాడంటే 100% పరిశుద్ధుడిగా కనబడుతున్నాడు దేవుని దృష్టిలో. మీ పాపములు పరిహరించబడినవి అంటున్నాడు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో. అంటే పాపములు పరిహరించబడినప్పుడు దేవుడికి అసలైన పనిముట్టు ఎవరంటే యెషయా. అలాంటి యెషయా దగ్గరికి వచ్చి దేవుడు అనొచ్చు, యెషయా నా ప్రజల దగ్గరికి నువ్వు వెళ్ళు, నేనేం చెప్పాలో అది నువ్వు చెప్పు అని చెప్తే యెషయా పరుగులు పెట్టుకుని వెళ్తాడు. కానీ యెషయాకి దేవుడు అలా మాట్లాడలేదు. ఏమంటున్నాడంటే, నా నిమిత్తము నేను ఎవరిని పంపించాలి, ఎవరు వెళ్తారు నా కొరకు, అసలు నా పని చేయడానికి ఎవరు ఆశ కలిగి ఉన్నారంటే అప్పుడు యెషయా అంటాడు, నేను వెళ్తాను ప్రభువా. అక్కడ మాటను మనం చూస్తున్నప్పుడు ఆ సంభాషణని దేవుడు బలవంతం చేయడం లేదు. యెషయాను పశ్చాత్తాపడ్డాడు, పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు, ఆయన ఆత్మతో నింపబడ్డాడు. ఇన్ని కలిగినప్పటికీ నీకు ఇన్ని ఇచ్చాడు కాబట్టి ఈ పని చేయి, నేను ఆశీర్వదించాను కాబట్టి ఈ పని చేయి, నీకు తిండి పెడుతున్నాను కాబట్టి ఈ పని చేయి, నీకు ఆరోగ్యం ఇచ్చాను కాబట్టి ఈ పని చేయి దేవుడు చెప్పడండి. మన ఇష్టానుసారంగా చేయాలి. అమ్మ రేపు ప్రార్థన వస్తావా, 3 రోజులు ఉపవాసం ఉంటావా, నువ్వు ప్రార్థనలో కూర్చుంటావా, బతిమాలించుకోకూడదండి. ఇది బతిమాలించుకునేది కాదు. ఇది నీ వ్యక్తిగతంగా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు అంగలార్చాలి దేవుని సన్నిధిలో. ఇక రాయబడిన మాట ఏంటంటే, నమ్మకస్తులైన వారిని ఆయన వెతుకుతూ ఉన్నాడటండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం ఒకసారి. 2వ దినవృత్తాంతాల గ్రంథము తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయునంటాడు. యథార్థము కలిగిన వ్యక్తులను చూస్తున్నాడండి ఆయన. యథార్థత కావాలి ఆయనకి. లోకమంతా ఆయన సంచారం చేస్తున్నాడట, ఆయన తిరుగుతున్నాడట. ఎవరున్నారు 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 ఎవరు కనబడట్లేదు. సోమరులు అయిపోయారు అందరూ కూడా, నటిస్తున్నారు, వేషం కట్టారు. ఈరోజు క్రైస్తవ సమాజం వేషం కట్టుదండి, వేషంతో నిండిపోయింది. పైకి కనబడుతున్నాం పరిశుద్ధులుగా, పైకి చాలా చక్కగా ఉన్నాం ప్రియులారా, కానీ మన అంతరంగాలు దేవునికి ఇష్టకరంగా లేవు. ప్రార్థన లేదు మీ జీవితంలో ప్రియులారా. అంటే ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉందో చూడండి. దేవుడు అంటున్నాడు, నాకు యథార్థత కలిగిన వ్యక్తులు కనబడుతూ ఉన్నారా. యథార్థత కలిగిన వారు కావాలటండి. యథార్థత ఎవరైతే ప్రియులారా కలిగి ఉంటారో అలాంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. జకరియా గ్రంథాన్ని మనం చూద్దాం. జకరియా గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చూద్దాం. కార్యములు అల్పములై ఉన్న కాలమును ధృవీకరించిన వాడెవడు, లోకమంతకును సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు ఉండుట చూచి సంతోషించును. చాలా జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు ఉండుట చూచి నేను సంతోషిస్తును. నేను పిల్లరా ఈరోజు ఎలాంటి వాడంటే అంటే అర్థం ఏంటంటే నమ్మకము కలిగిన వాడు. ఈ జెరుబ్బాబెలు అనేవాడు ఎలా అంటే నమ్మకస్తుడు ఈయన దేవునికి. పిల్లరా ఈ నమ్మకస్తుడు అంత నమ్మకంగా ఉంటే, ఆ నమ్మకంగా దేవుని సన్నిధిలో జీవిస్తే పిల్లరా దేవుడు ఎప్పుడు ఎవరిని విడిచిపెట్టడు, ఎవరిని విడిచిపెట్టండి పిల్లరా. ఈరోజు పిల్లరా దేవుడు అనేటప్పటికీ మనం ఏమనుకుంటామండి, అమ్మో ఆయన చాలా కోపం కదా, చాలా కోపం ఆయన, అమ్మో చాలా ఉగ్రత. నీ దేవుడు ఎలాంటి వాడంటే, నువ్వు యథార్థవంతురాలై నమ్మకస్తురాలై ప్రార్థనాపరురాలై ఉంటే నువ్వు ప్రభు నీ చేతిలో ఉంటాడు. అప్పుడు నువ్వు ఎలా మాట్లాడుకుంటావంటే చాలా ఫ్రీగా మాట్లాడుకుంటావు. చూడండి, ఒక తండ్రి బిడ్డ ఎలా మాట్లాడుకుంటారంటే చాలా చనువుగా మాట్లాడుకుంటారు. అంటే భయపడుతూ వణుకుతూ మాట్లాడరు. ఏదైనా అడిగితే తండ్రికి వెంటనే సమాధానం ఇస్తారు. కొంతమంది పిల్లలు నీకు తెలుసా, నీకేం తెలియదులే అంటారు. నువ్వు చేసిన తప్పు డాడీ అంటారు ఒకసారి, అవునా కదండి. కానీ తండ్రి చాలా అనుభవశాలి, తను ఏది చేసినా ఆలోచించే చేస్తాడు. కానీ పిల్లలు ఏమంటారంటే నువ్వు చేసింది తప్పు డాడీ అంటారు. ఒకసారి వెంటనే పిల్లల మాటకి ఏం చేస్తారంటే విధేయత చూపుతారు. దేవుడికి బిడ్డలకి ఉన్న సంబంధం కూడా అలాంటిదేనండి. ఎందుకంటే పిల్లల ఈ నిర్వాకాడు మోషేకు ధ్యానం చేస్తున్నప్పుడు దేవుని
మనసును కొంచెం లోతుగా మనం ఆలోచించి అర్థం చేసుకుంటే పిల్లరా, దేవుని మాటకి మనం ఎప్పుడు కూడా ఎదురు చెప్పం. వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలకు మనం ఏమవుతామంటే లోబడే వారిగా ఉంటాం. ఒకసారి నిర్గమాకాండము 32వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపచేయనట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయారని ఐగుప్తులు ఎలా చెప్పుకొనవలను? నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దానిని గూర్చి సంతాపపడుము. పిల్లరా, ఎవరు మాట్లాడుతున్నారు తెలిసి? దేవుడు కాదు, మోషే. మోషే ఎవరండి? ఒక సామాన్యమైన వ్యక్తి. దేవుడు ఎవరండి? ఆయన గురించి వర్ణించాలంటే పిల్లరా ఏ రీతిగా ఆయన వర్ణించగలము? ఆయన ఒకటే అంటున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. అంటే ఇంత గొప్ప దేవుడు పిల్లరా మోషే మాట్లాడుతున్నాడు ఆ దేవునితో. ఏమంటాడు? కొండల్లో వారిని చంపినట్లు, భూమి మీద వారిని నశింపజేయనట్లు, కీడు కొరకు వారిని తీసుకొని ఐగుప్తులు ఎందుకయ్యా చెప్పాలి? నువ్వు ఆలోచించు ఒకసారి. దేవుడితో మాట్లాడుతున్న మాటలండి. ఒక సామాన్యమైన మానవుడు దేవుడితో సంభాషిస్తున్న విధంగా ఎలా ఉందంటే, అయ్యా ఒకసారి ఆలోచించి, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు తెలుసా? ఇది తీసుకెళ్ళి చంపేస్తాడు అనుకుంటారయ్యా. ఎందుకు అలా చెప్పుకోవాలి చెప్పు? దేవుడికి నీతి బోధిస్తున్నాడండి. మోషే దేవుడికి నీతి చెప్తున్నాడు. నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు ప్రజలకు ఈ కీడు చేయక, మరి కొంచెం లోతైన మాటలు వదులుతున్నాడు అక్కడ. మరి ఎందుకు చంపుకోవాలి ప్రభా అంటే అర్థం ఉంది. సంతాపపడు అంటున్నాడు. ఆలోచించు, బాధపడు ఒకసారి. నువ్వేంటిలో ఒకసారి ఆలోచించు. నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా? అరే, ఒక మానవుడు దేవుడితో మాట్లాడే విధం మీద కాదు. కానీ దేవుడు మోషేకు ఏమైపోయాడండి? లోపడిపోయాడు. అదే దేవుడు ఏమన్నాడు? వేషాలు వేస్తున్నావా? ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు? ఎవరైనా కొంచెం ఏదైనా సమాధానం ఇచ్చి ఎవరైనా ఏదైనా కానీ ఎక్కడికి వెళ్తున్నావు అంటే చాలా కోపం వస్తుంది. ఇంకెప్పుడు అడగంటాను నేను. బాగా నన్ను ప్రేమించిన అడిగితేనే ఇష్టపడను నేను. దేవుడితో మోషే నువ్వు వాళ్ళు చంపేసినట్టు వాళ్ళందరూ చెప్పుకోవాలని నీ కొరకు ఒకసారి ఆలోచించు. అయినా నువ్వు తలపెట్టిన ఈ కోపాల నుంచి మళ్ళుకొని కీడు చేయక వారి గురించి బాధపడు, సంతాపపడు. చూడండి ఆ 14వ వచనం చదువుతాం. చూడండి. అంతటా యెహోవా తన ప్రజలకు చేసెదనని చెప్పిన కీడును గురించి సంతాపపడెను. హల్లెలూయా, హల్లెలూయా. అరే మోషే చెప్తే దేవుడు ఎవడో నువ్వు నాకు చెప్పాలనుకుండా బాధపడ్డాడట, సంతాపపడ్డాడట. అది నిజమేనా? నేను ఎవరి పని చేశానా? దేవుడు అండి, సాక్షాత్తు దేవాది దేవుడు ఆయన. అంటే ఒక మనిషికి ఆయన ఇచ్చిన విలువ ఎంత? మనుషుని జ్ఞాపకం చేసుకునే వాడు ఏమంటున్నాడు? కొంచెం తక్కువగా చేసేది, కొంచెం తక్కువగా. ఎంతటి ఆధిక్యత మానవుడికి ఇస్తే ఆ మానవుడు దేవుడు మాట వినడం. క్రైస్తవుడు ఆయన మాట వినడం లేదు, దేవుడి బిడ్డలు ఆయన మాట వినడం లేదు. పిల్లల దేవుడు మనిషి అంటే మన సహవాసం ఎప్పుడైతే పెరుగుతుందో మనం దేవుడికి ఎలాగైనా నేనేమంటానంటే, దేవుడు కోరుకునేది ఏంటంటే నన్ను దగ్గరికి వచ్చాయంటే. మీరు అనేదానికి నువ్వు అనేదానికి చాలా తేడా ఉంది. మీరు అంటే దూరం, మీరు 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 అని నువ్వు అనిపించినప్పుడు ఆ నువ్వు అనే దాంట్లో నా వ్యక్తి అనే భావం ఉంటాను. నువ్వు అంటే ఆ చదువు అది ఏమండి విన్నారా? అంటే ఇక్కడ దేవుడితో మనం ఎలా ఉండగలమంటే, దేవుడితో సరైన సంబంధం మనం ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో మనము ఏది చెప్పితే ఆయన
ఇంకా పిల్లల మనం చూస్తున్నప్పుడు ఒకసారి నిర్మాకాండం చూద్దాం, 7వ వచనం చూద్దాం. 32:7 వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు. ఏంటి అసలు ఆయన వారు ఎవరు ప్రజలండి చెప్పండి? దేవుడు ఎవరు ప్రజలు అని చెప్తున్నాడు ఇక్కడ? ఓ మనిషి మాట్లాడుకుంటారండి వీళ్ళిద్దరుకున్న సంబంధం ఎంత గొప్పదో చూడండి. నిజంగా చదువుతుంటే అనిపిస్తుంది, ప్రభా నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా, నువ్వు ఎందుకయ్యా ఎంత నువ్వు ప్రేమిస్తున్నావు? అంత ప్రేమ ఉంది కాబట్టి తన కొడుకుని మనకి ఇచ్చేసాడు, ఆయన తీసుకొచ్చాడు. తన కొడుకుని తీసుకొచ్చి మనకు అప్పగిచ్చేసాడు. ఆయన ఏం చేసుకుంటే చేసుకోవాలి. అతను బాధపడితే ఆయన సంతోషపడ్డాడట. ఆయన ఎవరు కనపడ్డారంటే యేసు ప్రభువు తింటున్న దెబ్బలు కాదట, మనం కనపడుతున్నాం, మన ఆనందం కనబడుతుంది, మన సంతోషం కనబడుతుంది, మనం ఆయన రాజ్యంలోకి వచ్చుటానికి కనబడుతుంది పిల్లల. కాబట్టి తన కుమారుడిని పంపించాడు. ఇక్కడ అంటాడు మోషేని ఎంత ప్రేమిస్తున్నాడంటే ఆయన, ఇదిగో నీవు రప్పించి ఐగుప్తు దేశం. అసలు పొద దగ్గరికి వెళ్ళింది ఎవరు? పొద మండుతూ ఉంటే ఏంటి అద్భుతం అనుకుని వెళ్ళాడు మోషే. పొద కలగాలి, మోషే అని పిలిచాడు. నేను ఏర్పాటు చేసుకున్నాను, నీతో పని ఉంది, నువ్వు రా, నీకు నాయకుడిగా నేను చేయబోతున్నాను అన్నావు. దేవుడు పట్టుకొచ్చాడు. దేవుడు పట్టుకొచ్చి ఆ ఫరో దగ్గరికి పంపించాడు. ఏ కర్ర అయితే పట్టుకొని గొర్రెలు కాచాడు, ఆ కర్ర పట్టుకొని అద్భుతాలు చేయించాడు. దేవుడు ఆశ్చర్యకార్యం చేయించాడు. మోషే నిజంగా దేవుడు మోషేని బాగా జ్ఞాపరిచాడు. చాలా స్థితి బాగా ఉంది, మోషేకి వీలుగా ఉంది. ఇప్పుడు ప్రజలు ఎవరు? ప్రజలు దేవుడు ప్రజలు. కానీ దేవుడు అంటాడు, ఇప్పుడు దేవుడు తిరిగి మనిషి మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి, చేసేది మనం చేసిన తప్పు అవతల మీద తోసేస్తాం. నీ వల్లే అంటాం. ఇక ప్రభు అంటాడు, ఇగో నువ్వు రప్పించిన నీ ప్రజలు చెడిపోయేవే. హలో, వాళ్ళ కింద గెంతుతున్నారు, డ్యాన్స్ వేస్తున్నారు. నీ ప్రజలు చూడు ఎలా నాశనం అయిపోయారు. నా ఉగ్రత వారి మీద అంటే దేవుడు పిల్లగా తను ఎంతగా అంటే మనల్ని ఆయన ఎక్కువగా ప్రేమించాలే కానీ ఆయన మన చేతుల్లో ఉంటాడు. ఏంటి పాత నిబంధనలో మోషేకే దేవుడు అంత వెలుగునిస్తే, కొత్త నిబంధనలకు వచ్చే సంఘములకి ఆయన రక్తాన్ని ఇచ్చి, ఆయన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని కొనుక్కుని ప్రతి నెలలో ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా ఇది నీ శరీరము, ప్రభా ఇది నీ రక్తం అని మనం త్రాగుతున్నామే. అంటే మనం ఇంకెంత సమీపంగా ఉన్నాం దేవునికి చెప్పండి. కేవలం మోషే ఆ యొక్క కొండ మీదకి వెళ్ళేవాడు, ఉపవాసం ఉండేవాడు, మాట్లాడేవాడు, వచ్చేవాడు. కానీ ఈరోజు మనకి దేవునికి కూడా బంధం ఎలాంటిదంటే పిల్లరా, స్నేహితులుగా మార్చాడు మనల్ని. మనం స్నేహితులు అయిపోయాం ఆయనకి. రెండవది పిల్లరా, ఆ స్నేహం ఎక్కడికి తీసుకెళ్ళిందంటే ఇరువురు ఏకమయ్యేటట్లుగా చేసి ఆయన యొక్క రక్తాన్ని తాగే స్థితిలోకి, ఆయన యొక్క శరీరము తినే స్థితిలోకి దేవుడు మనం తీసుకుని వెళ్ళినాడు. హల్లెలూయా. అంటే ఈరోజు దేవుడికి మనం ఎంత దగ్గరగా ఉన్నాం. ఈరోజు అంత దగ్గర ఉన్న దేవుడు నిన్ను ప్రార్థనకి ఆహ్వానిస్తే మనం ఈరోజు ఏం చెప్తున్నామండి? నెపములు చెప్తున్నాం. ఈరోజు మనం ఎలాంటి స్థితిలో ఉన్నామంటే పిల్లలు, నెపములు చెప్పే స్థితిలో ఉన్నాం. నేను ఒకటి గుర్తుపెట్టుకోండి, నీ ఆత్మీయమైన ప్రయాణంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన నీకు ఒక శ్వాస వంటిది. ఒక వ్యక్తి జీవితానికి ఆక్సిజన్ ఎంత ప్రాముఖ్యమైనదో నీ జీవితంలో ప్రార్థన అంత ప్రాముఖ్యమైనది. ఏ విశ్వాసి ప్రార్థనకి దొంగితులేస్తాడో, ఏ విశ్వాసి ప్రార్థన అంటే పారిపోతారో, ఆ విశ్వాసులు ఎంత మాత్రం దేవుని బిడ్డలుగా కాలేరు, మాత్రం కూడా బిడ్డారు. నీ ప్రార్థన జీవితంలో నువ్వు ఎలా ఉండాలంటే ప్రభువు కొరకు గంటలు వెచ్చించాలి. ఈరోజు పిల్లలు అలాంటి అనుభవం ఈరోజు ఎక్కడున్నామండి? ఈరోజు ఎక్కడున్నాం? ఈరోజు ఎలా ఉన్నాం? విశ్వాసుల్లో నెమ్మది లేదు, విశ్వాస కుటుంబాల్లో నెమ్మది లేదు, అశాంతి. చిన్న బాధ కలిగితే అపవాది చిన్నది పెడితే ఈరోజు ప్రార్థనకి వెళ్ళానేస్తున్నాం. ఎవరి మంది అడుగుతున్నాం? దేవుని మీద అడుగుతున్నాం. మనం దేవుని మీద అలిగి దేవునికి దూరం అయిపోతున్న నీవు ఆస్వాదించబడగలవా? దేవుడు అంటున్నాడు, నాకు నమ్మకస్తులు కావాలి. ఎందుకు? నిన్ను బాగుపరచడానికి, ఇతరులు బాగు చేయడానికి. పిల్లల ఈరోజు పిల్లల రెండు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి. యెహోషువ తనకు అప్పగించిన
ప్రజలను నడిపించాడు. చాలా యుద్ధాలు చేశాడు. తను దేని నిమిత్తం యుద్ధం చేశాడు తెలుసా? యెహోషువ తను పొందుకోబోయే స్వాస్థ్యము కొరకు. ఏ కానాను దేశాన్ని అయితే చూచినాడో ఆ కానాను దేశాన్ని స్వతంత్రించుకుంటాకు ఆయన రాజులతో యుద్ధం చేశాడు. తన యుద్ధం ఏమిటి అంటే స్వాస్థ్యమును కూర్చున్న యుద్ధం. దావీదు అనేక యుద్ధాలు చేశాడు. దావీదు చేసే యుద్ధాలు దేనికో తెలుసా? తను సంపాదించుకున్న రాజ్యం కోల్పోకుండా, ఇతరుల చేతికి చిక్కకుండా ఉండుటకు తన యుద్ధాలు. ఈ పాత నిబంధన గ్రంథాలు మీరు రెండు యుద్ధాలు చూసినప్పుడు ఇందులో చక్కటి పాఠం మనం నేర్చుకుంటాం. ఏంటంటే ఒకరు స్వాస్థ్యమును సంపాదించుకుంటారు, మరి ఒకరు పొందుకున్న స్వాస్థ్యాన్ని పోగొట్టుకునకుండా ఉంటారు. ఈరోజు మనం కూడా ఈ రెండు యుద్ధాలు మన జీవితంలో ఉండాలి. ఒకటి, మనం పొందుకోబోయే స్వాస్థ్యము పరలోక రాజ్యం. ఈ పరలోక రాజ్యం పొందుకోకుండా ఉండటకు అపవాది నీ మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు. నిన్ను వాడు ఎదుర్కొంటున్నాడు. నువ్వు ఈరోజు ఒక యుద్ధ భూమిలో ఉన్నావు. ఈ యుద్ధ భూమిలో నీవు ఉంటున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే వాడిని జయించేటట్టుగా నీవు ఉండాలి. నీ గురంతా ఎక్కడ ఉండాలంటే నేను